ఇంకా 4 ఏళ్ల అవకాశం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీకు మరొక 4 ఏళ్ళు ఉంది. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఏం తేడా చూపించగలుగుతారు అంటే ఒక చాలా తేడా ఉంది. విధ్వంసకరమైన ప్రభుత్వం నుంచి వికాసం వైపు అడుగులు పడుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. గత డిసెంబర్ 7న వికాసం వైపు పునర్వికాసం చూపించగలుగుతా ఉన్నాము. వారి ఇలా ఛార్జ్షీట్ కాదు, మేము తెలంగాణ రాష్ట్రాన్ని రీఛార్జ్ చేస్తా ఉన్నాం. అన్ని రంగాలు రీఛార్జ్ చేస్తూ ఉన్నాము. వారు ఛార్జ్షీట్ చేయాల్సిన అవసరమే లేదు, మేము రీఛార్జ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ అన్ని రకాలుగా ఎడారిగా మాడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పచ్చని తెలంగాణగా మారుస్తూ ఉన్నాము. మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. మేము ఇచ్చిన 6 గ్యారెంటీ పలు అంశాలను, మెజార్టీ అంశాలను ప్రజలకు ఇవ్వగలిగినాము. ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి సుతిలేని సంసారం నడిపి ఒక దిశ లేకుండా వ్యక్తిగత పోకడతో ఆనాడు ప్రభుత్వం నడిపిండు. మాకియలో ఒక పద్ధతి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకారము పకడ్బందీగా వ్యూహంతో పాటు తెలంగాణని అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రూపుదిద్దుకున్న వ్యూహంతో మా ముఖ్యమంత్రి గారు, సీనియర్లైన మంత్రులందరూ కూడా ఏడాది సంబరాలు ప్రజలు చేసుకుంటున్న సంబరాలా, కేవలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేసుకుంటున్న ప్రభుత్వ పండుగ? 21,000 కోట్ల రుణమాఫీ చేశాం కాబట్టి, రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి రైతులు పండుగ మహబూబ్నగర్లో చేసుకున్నారు. 56,000 ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పెద్దపల్లిలో యువ వికాసం పేరిట యువకులు పండుగ చేసుకున్నారు. మహిళలకి మేము అర్ధభాగం ఈ ప్రపంచంలోని మహిళా సాధికారిక పేరు మీద ఉచిత బస్సు, 500 సిలిండరు, ఇంకా ఇవ్వాల్సిన 2,500 రూపాయలు మళ్ళీ అవి కూడా ఇస్తాం. మహిళలకు ఇస్తున్నటువంటి సౌలభ్యాల కోసం వరంగల్లో మహిళా పండుగ చేసుకున్నారు. అన్నీ కలిపి హైదరాబాద్లో ఇది రాష్ట్ర ప్రభుత్వ పండుగ. అందుకే మా ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని పంపి కేసీఆర్ గారిని, అదేవిధంగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఆహ్వానం పలకడం జరిగింది. ఇది ప్రజల పండుగ. మీరు 10 ఏళ్ళు చేయనటువంటి పనులు మేము సంవత్సరంలో శ్రీకారం చుట్టి చేయగలుగుతున్నాము. ఓకే, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే అది ఒక వ్యక్తులు నిరక్షుషంగా వ్యక్తుల పాలన నడిచింది. ఇది ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది. అక్కడ మంత్రులకు స్వేచ్ఛ లేకుండే, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలిసి పరిస్థితి లేకుండే. ఇలా మంత్రులు స్వేచ్ఛగా పనులు చేయగలుగుతున్నాడు. అధికారుల మీద నిర్బంధం ఉండే. ఇలా అధికారులు, ఐఏఎస్ అధికారులు వితిన్ ద ఫ్రేమ్ రూల్స్లో స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం పలికేటటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇది ఇంకా 4 ఏళ్ళు కొనసాగుతుంది. మేము ఇచ్చిన స్కీములు, గ్యారెంటీ అన్నీ ఇస్తాము. ప్రజలతోని శబాష్ అనిపించుకొని మళ్ళీ వచ్చే నాటికి 100 సీట్లతో వెనక్కి తిరిగి వస్తాము.